కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అలియాస్ కాసాని తెలంగాణ ప్రజలు అభిమానంగా పిలుచుకునే పేరు కాసన్న. కాసాని జ్ఞానేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి చాలా కీలక పదవుల్లో కూడా ఆయన ఉండడం జరిగింది. ప్రస్తుతం 2022లో టీడీపీకి సంబంధించి కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వారి మాటల్లోనే వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాసాని జ్ఞానేశ్వర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? రాజకీయాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, హడావిడి అంతా కూడా ఎలా ఉంది ప్రచారాలు? అది ఎలక్షన్ రంగం, ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ సీజన్, ఎలక్షన్ అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. రైట్. సో ఈ వివరాల అన్నిట్లోకి వెళ్లే ముందు అసలు మీ రాజకీయ ప్రస్థానం అంటే సాధారణంగా వ్యవసాయ వ్యాపార నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు రాజకీయంలో అతి చిన్న వయసులోనే వచ్చారు. మీ తల్లిగారు కూడా సర్పంచ్గా కూడా చేశారు బాజ్పేయికి సంబంధించి. అదే మీరు ఇనిషియేటివ్గా తీసుకున్నారా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మీరేం చెప్తారు? మొట్టమొదట రాజకీయాల కంటే ముందు విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడే నేను ఆదాయ మెమోరియల్ స్కూల్లో చదివిన రాజమండ్రి. అప్పుడు సమయం దొరికినప్పుడు మగ్దూమ్ భవన్లో ఎక్కడ హిమాయత్ అని అప్పుడప్పుడు మేము స్పీచ్ రీడింగ్కి పోతుంటాం. తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ స్టూడెంట్ నేను 1969. అట్లా వస్తూ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో గ్రామంలో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చెర్ల కింద భూములు, బావుల కింద భూములు. గ్రామాలలో 12 పనివాళ్ళు అనేది ఉంటారు. 12 కులాలు. వాళ్ళు లేని గ్రామంలో ఏం జరగదు. పండుగలు చేయాలన్నా, పోషమ్మల పండుగలు చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా కంపల్సరీ వాళ్ళు ఉండవలసిందే. కుమ్మరి, కమ్మరి, వడ్ల, కౌన్సరై, అదేవిధంగా డప్పుళ్ళు, కావల్కారులు, నీరుడు, అందులో పోలీస్ పట్లు వచ్చి, నాలుగు పట్లు వచ్చి అందరితో. ఎప్పుడైతే పనంతా వీలు చేయాలి, పంచోటికి వచ్చే వరకు పెట్టందాళ్ళకు, రెడ్డిలకు వాళ్ళ పంత. ఆ తర్జన భర్జన లోపల పొలాలు వేసి సాగు చేస్తున్నప్పుడు, ఎకరా, 2 ఎకరాలు, 30 గుంటలు, 20 గుంటలు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయదారులకు అప్పుడు తైబంద్ అనేది ఉంటుండే. అక్కడ పోలీస్ పటేల్, మాలిక్ పటేల్, పోలీస్ పటేల్, పట్వారి, ఈ ముగ్గురు వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకున్న తర్వాతనే మీద వాళ్ళకి నీళ్లు పెట్టుకోవాలి. తైబంద్ అనేది ఏంటంటే ఒక చిన్న చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, తుమ్ మీద, తుమ్ అంటే మీకు తెలుస్తుందో, తుమ్ మీద ఎన్ని అడుగుల నీళ్లు ఉంటే ఎంత పొలం పండియాలి, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళు ఏం చేస్తారంటే మాలిక్ పటేల్, పట్వారి, పోలీస్ పటేల్ గ్రామస్తులు కలిసి తైబంద్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇన్ని నీళ్ళుంటే ఇన్ని ఎకరాలు పడుతుంది, తర ఇంత పడుతుంది, కుష్కి ఇంత పడుతుంది అని చెప్తారు. అప్పుడు మా పొలాలు చెరువు కట్టక ఆనుకొని ఉండేవి. మాతో పాటు మిగతా వాళ్ళవి కూడా పొలాలు ఉండేవి. ఈ పొలాలకు నీరు పెడితే మా పొలాలకు వారదని చెప్పి ఆ పొలాలు అలకకుండా చేతురు. దీంతోపాటు కింద ఉన్న మాన్యాలు ఏవైతే ఉంటాయో అవి అలుక్కోమని చెప్తారు. అదే కన్యాయం, ఇది పద్ధతి కాదని చెప్పేసి నేను మాత్రం స్టూడెంట్ లైఫ్ నుంచి పోయినాం కదా, మనం అసలు అప్పుడు ఎనర్జెటిక్ గా ఉన్నాడు అన్ని వంతులన్నీ
అంటే దున్నుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఊరి నుండి ఆ పటేల్ అనేది సిటీకి వస్తుంది. వచ్చే వరకు కొత్త మొలకలు వేసినాం. మొలక అంటే వరి నాటు కంటే మొలక నాటు పెడితే కొన్ని రోజులు టైం పడుతుంది. మొలక ఒకటే రోజు కూడా అలికేయచ్చు, జమ్ము గిటార్ ఒప్పి. అప్పుడు మొలక అలికితే అతను వచ్చి ఇది మేము అలుకోద్దన్నాం కదా, సైబంది ఎవడన్నా పెడితే కట్టకాడికెళ్ళి తూముకాడికెళ్ళి పెడతారు. అసలు భూమిని విడిచిపెట్టి కింద పెట్టుమని ఎవరు చెప్పారు. తైబంది ఏంటంటే మొదటి నుండి ఎక్కడి వరకు పెట్టవచ్చు, ఎన్ని ఎకరాలు పెట్టవచ్చు అనేది. దాని మీద సరే మాది ఎండబెట్టిరు, మేము పోరాడినాం, మేము తూములో తీసేసాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ రాజకీయం అనేది స్టార్ట్ అయింది. రాజకీయం అనేది పెత్తందారి వ్యవస్థకు, బడుగులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓ పోరాటం అనేది స్టార్ట్ అయింది అక్కడ. అప్పుడు మా మేడ్చల్ తహసీల్ అప్పుడు ఈ వెహికల్స్ అనేవి లేవు కదా. ఒక ఊళ్ళో సైకిల్ ఉంటే దాన్ని 4 సార్లు చూడడానికి వస్తారు. అప్పుడు ఆ ప్లాస్టిక్ కలర్ ప్లాస్టిక్లు సుడుదురాటికి అదేంటంటే బ్రేక్లకు, చైన్లకు ప్లాస్టిక్. అలాంటి సందర్భం లోపల మీద వాళ్ళందరూ ఏ ఇష్యూనా నన్ను సైకిల్ తీసుకొని మేడ్చల్ వరకు పోతున్నాం సైకిల్. ఇట్లా స్టార్ట్ అయింది. సరే రాను పొలిటికల్గా అప్పుడు 1979లో 69 తెలంగాణ ఎడ్యుకేషన్లో, దాని తర్వాత 77 జనతా పార్టీ ఉద్యమం వచ్చింది. జనతా పార్టీ నుండి మేము రిప్రజెంటేషన్ చేసినాం.